ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో మిథున సంక్రమణం అంటే ఏమిటో తెలుసుకుందాము. మిథున సంక్రాంతి తూర్పు భారతదేశంలో ఆషాఢ్, దక్షిణ భారతదేశంలో అని, మరియు కేరళలో మిథునం ఓంత్ అని పిలుస్తారు. సూర్యుడు వృషభ రాశి నుండి మిథున రాశికి మారే రోజు ఇది. జ్యోతిష శాస్త్ర ప్రభావానికి అనుగుణంగా సూర్యుని యొక్క ఈ మార్పులు చాలా ముఖ్యమైనవి. ఈరోజు ఒడిస్సాలో ఎంతో ఉత్సాహంతో జరుపుకుంటారు మరియు ఈ పండుగను రాజా పర్బ అని పిలుస్తారు. ఇది 4 రోజుల పండుగ. ఇక్కడ భక్తులు వర్షాలను స్వాగతించి ఆనందంతో జరుపుకుంటారు. అవివాహితులైన బాలికలు అందమైన దుస్తులు, ఆభరణాలను ధరిస్తారు. వివాహితులు ఇంట్లో ఆడే ఆటలను ఆడుతూ ఇంటి పని నుండి విరామం తీసుకునే సమయం ఇది ఒడిస్సాలోని రాజా పర్బ. మిథున సంక్రాంతి ఆచారాల గురించి తెలుసుకుందాము. ఈ రోజున విష్ణువు మరియు భూమి దేవత పూజలు చేస్తారు. ఒడిస్సా ప్రజలు సాంప్రదాయ దుస్తులను ధరిస్తారు మరియు ఇసుర్రాయిని ప్రత్యేక పూజలు చేస్తారు. ఇది తల్లి భూమిని వర్ణిస్తుంది. రాయిని పువ్వులు మరియు కుంకుమతో అలంకరిస్తారు. భూమి వర్షపాతం పొందడానికి సిద్ధంగా ఉన్నట్లే అదేవిధంగా యువతులు వివాహానికి సిద్ధమవుతారు మరియు సర్వశక్తివంతుణ్ణి ప్రార్థిస్తారు. రాజా పర్బ యొక్క మరొక సాధారణ ఆచారం ఏమిటంటే, ఈ రోజున మహిళలతో పాటు పెళ్లి కాని అమ్మాయిలు కూడా మంచి భర్త కోసం ఉపవాసం ఉంటారు. ఈ పండుగను 4 రోజుల పాటు జరుపుకుంటారు. ఈ పండుగలో మొదటి 3 రోజులు మహిళలు ఒకే చోట గుమిగూడి ఆనందిస్తారు. ఈ రోజున నృత్యము, పాటలు, ఆటలు నిర్వహిస్తారు. ఈ రోజున మహిళలు గోరింటాకును ధరిస్తారు మరియు చీరలను ధరిస్తారు. పెళ్లి కాని అమ్మాయిలు కూడా మంచి భర్తను పొందడానికి ఈ పండుగను జరుపుకుంటారు. ఈ రోజున మర్రి చెట్టుపై ఊయలలు వేసి అందరూ మహిళలు ఊయలల మీద కూర్చొని పాటలు పాడతారు. మిథున సంక్రాంతి మొదటి రోజున సబ్జా దినం అంటారు. మిథున రాశిలోని సూర్యుని మార్పును ప్రధానంగా భావిస్తారు. ఈ రోజులో పూజకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. మిథున సంక్రాంతిని కూడా శాస్త్రాల్లో ఉత్తమమైనదిగా భావిస్తారు. ఈ రోజున సూర్య భగవాన్ని ఆచారాల ప్రకారం పూజించాలి. ఈ రోజున నిరుపేదలకు బట్టలు దానం చేయడానికి మిథున సంక్రాంతి చాలా పవిత్రమైనది అంటారు. అన్ని ఇతర సంక్రాంతి పండుగలాగే ఈ రోజున పూర్వీకులకు నివాళులు అర్పించడం పవిత్రమైనది మరియు దీన్ని నిర్వహించడానికి ప్రజలు నది ఒడ్డున ఉన్న దేవాలయాన్ని సందర్శిస్తారు. మిథున సంక్రాంతికి తినవలసిన ఆహారం పోడా పిత్త అనేది ఒడిస్సాలో ముఖ్యంగా తయారు చేస్తారు. దీన్ని బెల్లం, కొబ్బరి, కర్పూరం, మొలాసిస్, వెన్న మరియు బియ్యం పొడితో తయారు చేస్తారు. ప్రజలు ఈ రోజున జానపద పాటలు, గీతాలను పాడుతారు. వర్షాన్ని స్వాగతించడానికి పురుషులు మరియు మహిళలు భూమిపై చెప్పులు లేకుండా నడుస్తారు. నృత్యాలు, గానము చేస్తారు. హిందువులు సూర్యభగవాన్ని ప్రసన్నం చేసుకోవడానికి మిథున సంక్రాంతికి ఉపవాసం ఉండాలని మరియు వారి జీవితంలో రాబోయే నెలలు ప్రశాంతంగాను సంతోషంగా ఉండాలని చూస్తారు. ఒరిస్సాలోని జగన్నాథ ఆలయము అలంకరించబడి భగవంతుడు మరియు అతని భార్య భూదేవిని పూజించడానికి భక్తులు అధిక సంఖ్యలో వస్తారు. మిథున సంక్రాంతి రోజున ఏం చేయాలో తెలుసుకుందాము. మిథున సంక్రాంతి రోజున తెల్లవారుజామున నిద్రలేచి స్నానం చేసి సూర్యభగవానికి హారతి ఇవ్వాలి. ఈ రోజున సూర్యభగవాని మంత్రాన్ని జపిస్తూ అర్ఘ్యం సమర్పించాలి. ఈరోజు సూర్యభగవానికి రాగి పళ్ళెము, కుండను ఉపయోగించాలి. ఈరోజు ఉపవాసము ఉప్పు తినకుండా చేయాలి. ఈ రోజున ఆవుకు మేత తినిపించడం కూడా చాలా మంచిది. ఈ రోజున పూర్వీకుల శాంతి కోసము శ్రాద్ధము మరియు తర్పణాలు చేయాలి. ఈరోజు పేదలకు ఆహారం అందించాలి. ఇలా చేయడం ద్వారా పితృదోషం నుండి విముక్తి లభిస్తుంది. ఈ రోజున చెట్లు నాటడం కూడా మంచిది. ఈ రోజున చెట్లు నాటడం వల్ల ఇంట్లో ఆనందము మరియు శాంతి కలుగుతుంది. ఈ రోజున రాగి మరియు తులసి చెట్లకు నీరు అర్పించడం కూడా మంచిది. మిథున సంక్రాంతి సమయంలో బట్టలు బహుమతిగా ఇవ్వడము లేదా దానం చేయడం చాలా శుభప్రదము. ఈ రోజున బ్రాహ్మణుడికి దానం చేయడం కూడా మంచిదని భావిస్తారు.